यथाचार्यशतानंद सीता वैवाहिकोत्सवे कल्याणोत्सव एतस्मिन् सदाचार्य भवानगा अस्मिन् श्री सीताराम कल्याणोत्सवे याज्ञवल्क्य ब्रह्माणं तां वृणीमहे। ओम याज्ञवल्क्यो यथा ब्रह्मा सीता वैवाहिकोत्सवे कल्याणोत्सव एतस्मिन् सदा ब्रह्मा भवानगा श्री उभयपक्षे एकमुपस्थानुयाद अस्मिन् श्री सीताराम कल्याणोत्सवे विश्वामित्रोपस्थानं तां वृणीमहे। विश्वामित्रोपस्थ सीतारामोत्सवे यथा कल्याणोत्सव एतस्मिन् उपस्था तथा भव इति प्रार्थ्या अस्य उत्सवस्य विश्वतो भवन्तः प्रार्थिता मया सुप्रसन्नाः प्रकुर्वन्तु कल्याणपूर्वकम्। ఈ కళ్యాణోత్సవంలో భాగంగా ఈ యొక్క కళ్యాణోత్సవ నిర్వహించడానికి యాజ్ఞవల్క మహర్షిని విశ్వామిత్ర మహర్షిని తర్వాత ఈ యొక్క శతానంద మహర్షిని ఆహ్వానిస్తున్న భావిస్తూ ఇప్పుడు ఆ యొక్క రామచంద్ర స్వామి సన్నిధానంలో స్వామివారిని విశేషంగా పీఠ మీద దేవతలు ఆహ్వానిస్తున్నారు. ఓం విమలాయ నమః విమలామావాహయామి. ఓం ఆజ్ఞేయ ఉత్తర్షిణి నమః ఉత్తర్షిణీమావాహయామి. ఓం జ్ఞానాయ నమః జ్ఞానామావాహయామి. నైరుత్యాం ప్రియాయ నమః ప్రియామావాహయామి. పశ్చిమే యోగాయ నమః యోగమావాహయామి. वायव्यां दक्षिणे नमः दक्षिणमावाहयामि. उत्तरे सत्याय नमः सत्यामावाहयामि. ओम ईशान्यां ईशानाय नमः मध्ये कर्णिकायां ओम अनुग्रहाय नमः अनुग्रहमावाहयामि. ओम एवमावाह्य पूजयित्वा श्री सीताराम प्रतिमां पुस्तकं च मंगलवाद्य पुरस्सरं महाराजोपचाते सह उद्यान प्रदवति यागं प्रवेश सर्वतोस्వం సాధ్య. అందరూ సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి ఈ కళ్యాణ మండపంలోకి వస్తున్నట్టుగా భావన చేసుకొని గట్టిగా చప్పట్లతో కర్తాస్వాలు చేస్తూ గట్టి వేల వాయించాలి. ఓం గంగాన ప్రథమం మనస్పత్వాయ సవితాభ్యః అగ్నిం జ్యోతిం విచార్య ప్రతిజ్ఞా అధ్యావరదో విశ్వాయ నమసా దేవాన్ ప్రవర్చతో ప్రియాదివం బృహజ్యోతిస్తరిదస్తవిదా ప్రసదాదిదాన యస్తే నమసా వయం దేవస్య ధీమహి సవిత్రవిక్రస్యేయా శక్తిః సహ దేవస్య అర్ఘ్యపాదాయ స్వాహా. ఓం తతః. अद्यपूर्वोच्यदेवं विशेषनिष्ठायां शुभदो अस्य भगवतो देवदेवस्य चतुर्दश भुवनाधीश्वरस्य श्रीमहाकोटि ब्रह्माण्डनायकस्य जगत्कुटुम्बिनः सकललोकजनन्याः श्री सीतायाश्च पाणित्वसिद्ध्यर्थं धर्मज्ञान धर्म अभ्युत्थान निवृत्तिपूर्वक धर्म संस्थापनद्वारा प्राणिसत्ता विश्वकल्याण फलसिद्ध्यर्थम् आदौ भौतकधानाख्यं कर्म करिष्ये. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా ఈ కళ్యాణ మండపంలో అష్టదళ పత్రంలో కొలిపినటువంటి ఆ రామచంద్రమూర్తికి ఇప్పుడు కళ్యాణ కంకణాన్ని దానం చేస్తున్నారు. కంకణాలు పూజ చేస్తున్నారు. రక్షాబంధనదేవతాభ్యో నమః. ఓం అర్యమణం ప్రాప్తిం గ్రంథానాయ చోదయ వాచం విష్ణుం సరస్వదేవం సవితారం చ వాదినం सोमगं प्राकानम्रमक्ति मन्दारभामहे आदित्यां विष्णुं सूर्यं ब्रह्माणं च प्रस्थभिं विष्णोरारवधीत्यष्टमारुमन्त्र. ओम विष्णोरारवधीष्टा पृथ्वीष्टाश्च प्रेष्ट विष्णोर्सूर्यदृष्टो द्रवति वैष्णवदृष्टवेत्वा भौतदेवताभ्यो नमः. प्रार्थनापूर्वक नमस्कार अंतर्प्रयाమి నమస్కారామి. ఇప్పుడు రామచంద్రమూర్తి కట్టేటటువంటి కంకణాన్ని మీ అందరికీ చూపిస్తారు. అందరూ చక్కగా నమస్కారం చేసుకోండి. గట్టి మేళ కొట్టండి. ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్. రాధాని రామచంద్ర పురానికి దీన్ని బంగారు సంగ్రహంగా భావన చేసుకోండి. సాక్షాత్తు ఆ సీతారామ చక్రవర్తులకు ఈ సంకల్పాలు చేస్తున్నారు. कल्याण महोत्सव रक्षाबंधन सूर्यादीनां नवानां ग्रहाणां ग्रह नक्षत्राणां एकादशुभ्यानां द्वादशादित्यानां अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु तदास्तु.
అత్యపూర్వోక్తేవన విశేషాయాం శుద్ధతో పూర్వసంకల్పిత కర్మ ప్రకారేణ అస్య భగవతో దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శివగానకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః శ్రీరామచంద్రస్య అనంతరాశ్రమ స్వీకారయోగ్యతాధికార సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణం కరిష్యే యజ్ఞోపవీతం సంస్కారం కృత్వా. ఇప్పుడు ఆ స్వామివారు మరి ఆ అనంతరాశ్రమాన్ని స్వీకరణలో భాగంగా యజ్ఞోపవీతాన్ని ధారణ ఎంతో మంది భక్తులు భక్తితో తీసుకొచ్చినటువంటి ఈ మహాయజ్ఞోపవీతమే స్వర్ణ యజ్ఞోపవీతంగా భావన చేసుకొని మనం ప్రార్థన చేసుకోవాలి. దాన్ని సూచిస్తున్నారు. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. పృథివ్యాత్మకం గంధం వర్గల్పయామి, ఆకాశాత్మకం పుష్పం వర్గల్పయామి, వాయువాత్మకం ధూపం వర్గల్పయామి, తేజస్తత్వాత్మకం దీపం దర్శయామి, అమృతత్వాత్మకం అమృతోపార మహానివేదనం సమర్పయామి, సర్వతత్వాత్మకం తాంబూలాది సర్వసారార్థే అక్షత పుష్పాన్ని సమర్పయామి. నమస్కరోమి. స్వామివారి యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ చూపిస్తారు. అందరూ చక్కగా ప్రార్థన చేసుకోండి. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని వేసినట్లుగా భావిస్తూ అందరు గట్టిగా మీ చప్పట్లతోటి ఆ గట్టి వేళని చేస్తూ స్వామివారికి యజ్ఞోపవీతాన్ని జరుగుతుంది. ఈశ్వరీయం సర్వభూతానాం యజ్ఞోపవీతం పరం పవిత్రం ప్రజాపతే. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే వక్తారం పురస్కారాద ఆయుష్యమగ్రం యజ్ఞోపవీతం అనుకూలితా ఫలసిద్ధ్యస్తు. నమస్కరోతు. జలస్థం కన్యాన్ వైద్యుడి చదోవరాన్ వశిష్ఠాదీన్ బ్రాహ్మణాన్ వైష్ణవాన్ ప్రేషిష్యన్ కృష్ణతాంబూలాదిని తత్వా తాన్ విశ్వరుడి మంత్రారంధ్రా. ఓం విశ్వార్కం వీర్యాని ప్రమోదం పార్థివాని విమవే ధరాంసి యో అస్కభాయత్తరం సరస్తం విచక్రమాణస్త్రే గౌరుగాయ. ఇప్పుడు ఈ యొక్క ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు అక్కడ ఆశ్రమంలో అన్ని విద్యలు నేర్చినటువంటి రామచంద్రమూర్తి ఇక ధర్మకార్యం కోసము మరి గురువు గారి మాట తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గురువరులతోటి మరి జనక మహారాజు సన్నిధానంలోకి అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి రామో విగ్రహ భవతి. రామచంద్రమూర్తిని చూసి మనం ఎలా ఉండాలో చూపించారు. మరి ఆ గురువు గారు చెప్పేంత వరకు కనీసం తను రెప్ప కూడా పైకి వాల్చకుండా రామ ధర్మకార్యం కోసం ఇప్పుడు వివాహానికి మరి చేసుకోవడానికి సమయం అవసరం కనుక మరి వెళ్ళాలని చెప్పిన తర్వాత గురువు గారు ఆజ్ఞ కాదనకుండా అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఏమనంటే యజుర్వేద శాఖాధ్యాయినే బ్రాహ్మణా కన్యావరణార్థం కన్యాదాదారం జనక మహారాజం యత్వా భూయాద్. ఓం యజుర్వేద శాఖాధ్యాయినే ఆసిష్టమైత్రావణ సౌమిని ప్రయాసేయ ప్రధానిర వశిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్రాతీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాక వంశోద్భవస్య రఘు మహారాజ వర్మణోనస్త్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ పుత్రాయ శ్రీ రామచంద్రవర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ. అక్కడ ఏం చెప్తున్నారంటే సాక్షాత్తు యజుర్వేద శాఖాధ్యాయి వాసిష్ఠ వైత్రావరుణ కౌండిన్య 3 ఋషులతో కూడుకున్నటువంటి వశిష్ఠ గోత్రంలో జన్మించినటువంటి త్రిభువనాధీశ్వరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సత్తాతీతుడు సచ్చిదానందమూర్తి సూర్యవంశ పావనుడు ఇక్ష్వాకు వంశోద్భవుడు రఘు మహారాజు యొక్క మునిమనుడు అజమహారాజు వర్మను యొక్క మనవడు దశరథ మహారాజు యొక్క పుత్రుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు శ్రీరామచంద్ర స్వామి అని చెప్పి అక్కడ గట్టిగా చెప్పినప్పుడు అందరం గట్టిగా చెప్పడంతోటి రామచంద్ర పక్షాన మనము అక్కడ చెప్తున్నాము. అలా చెప్పిన తర్వాత అక్కడ జనక మహారాజు ఉన్న సన్నిధానంతో చెప్పారు, అయ్యా
మా అమ్మగారే తక్కువ కాదు, ఆమె కూడా చాలా గొప్పది. ఆమె ఎలాంటిది అంటే యజుర్వేద శాఖాధ్యాయిని ఆంగిరసాయాస్తి గౌతమ ప్రయాసే ప్రధాన గౌతమ సుగోత్రోత్తమా చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక తత్వస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక దివంశోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణోస్త్రీ స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రీ శ్రీరఘుగత జనక మహారాజ వరుణ పుత్రీ శ్రీ సీతానామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యా రుణీమహే. ఏమని చెప్తున్నారంటే, అయ్యా మా అమ్మవారు కూడా యజుర్వేద శాఖాధ్యాయి, అందులో ఆంగీరస ఆయాస్య గౌతమ 3 ఋషులతో కూడుకున్నటువంటి గౌతమ గోత్రోద్భవంలో జన్మించినటువంటి చతుర్దశ భువనాలకు ఈమె అధిపతి. ఆమె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి. ఆమె చంద్రవంశ ప్రతీపిక. దివ్యవంశంలో జన్మించినటువంటి స్వర్ణరోమ మహారాజ వర్మ యొక్క మునిమనవరాలు. అందులో స్వర్ణరోమ మహారాజు వర్మ యొక్క మనవరాలు శ్రీరత్వజ జనక మహారాజు వర్మ యొక్క పుత్రిక. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపినటువంటి ఆ రూపం ఏదంటే సాక్షాత్తు సీతా జగన్మాత. అందరూ ఎప్పుడే సత్తులతోటి అమ్మవారిని మన ప్రార్థన చేసుకోవాలి. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పాలనేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంత పర్యాయేష్యాద్ సార్వభౌమస్థాయుషః ఆందాదారాధాద్ పృథివీ సముద్ర పర్యంతాయా. ఇప్పుడు ఉభయ వంశీకులైనటువంటి సూర్యవంశీకులు చంద్రవంశీకులు ఇద్దరు కూడా భరతులు రామచంద్రమూర్తి కేవలము తద్వారా సీతమ్మ వారు రావణ వారిని స్వయంవరానికి ఆహ్వానించారు. అందులో భాగంగా ఈ కళ్యాణ మొత్తంలో ఇప్పుడు సీతారామ చంద్రమూర్తుల కళ్యాణమూర్తులకు ఈ యొక్క సాహసిక ధారణ అందరికీ చూపిస్తారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఎందుకోసం అంటే నూతన కళ్యాణమూర్తులకు దృష్టి దోషం పోవడం కోసము ఈ యొక్క బాసికను దీన్ని శుభ్రీకరించిన అంటారు. ఈ బాసికను దానేస్తున్నారు. అందరూ చక్కగా ప్రార్థన వేసుకోండి. గట్టిగా చప్పలతోటి మేళం వాయించండి. యథస్తరం బలవంతం ప్రభుత్వం అధిపతిర్బభూవ సంగీతనాయాసురేంద్రాణం ప్రాంగళ్యం సరళం సమాయుహో ఏభోదరాజాదామేంద్రో మహాబ్రహాం ఏనత్తామృతృత్రాయ దక్షిణాచలమాచలాం. ఓం భాగ్యధారహో దృశ్యహో ప్రాప్తో భాగ్యధాత్మహోతకాలే సూర్యాదీనాం మానాం గ్రహాణాం నక్షత్రాణాం ఏకనక్షత్రాణాం ఆత్మనామకృష్ణా ఫలసిద్ధిరస్తు. తతః భాగ్యధారణ జరుగుతుంది. ఒక నిమిషం ఈ కళ్యాణ సంబంధించి విశేషంగా కామారెడ్డి జిల్లా జడ్జి గారు శ్రీమతి నాగరాణి గారు ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ చెప్పడం మధ్యలో వారికి ఆహ్వానాన్ని సాధారణంగా రైల్వే కాలనీ పక్షాన కమిటీ పక్షాన వేదికపై ఆహ్వానం చేస్తున్నాం. పునరాచమ్య పూర్వోక్తం విశేష విష్టాయాం శోధితో. ఓం అందరు చెప్పండి. మమ ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపర అవాప్త్యర్థం 21 సంఖ్యాక ఉభయ వంశ పురుషోత్తారక మహాదాన కన్యాదాన అంతర్గత వివాహార్థం ఆగతమిమం వరం శ్రీరామచంద్ర స్వామినం పాదప్రక్షాళనం కరిష్యే. స్వామివారి యొక్క బంగారు పాదుకల్ని కడుగుతున్నారు. స్వయంగా మీరే కరెంట్ల భావన వేసుకొని అందరు చెప్పండి. నమో స్వనంతాయ
सहस्रमूर्तये सहस्रपादाक्षी शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। राजाधि रामचंद्र भगवान की साक्षाత్తు మీరే మీ కుడి చేతితోటి స్వామివారి కుడి పాదము తర్వాత ఎడమ పాదాన్ని కడిగిన భావన వేసుకొని ప్రార్థన చేసుకోండి। మీ అందరి పక్షాన అత్తక స్వామి ఇక్కడ తతః ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోత్రామంతాయ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః। పాద ప్రక్షాళన ముహూర్తస్తు ముహూర్తోస్తు పాద ప్రక్షాళన ముహూర్తకాలే సూర్యాత్మనా నవానాం గ్రహాణాం నక్షత్రాణాం అత్యంత అనుకూలతా తతః ఈ యొక్క పాద ప్రక్షాళనం అంటే దయచేసి ఇక్కడ ఈ పాదం పనిచేయండి। కళ్యాణోత్సవం సంబంధించిన విషయాన్ని భక్తులకు అర్థం కావట్లేదు। దయచేసి పాదం పనిచేయవలసిందిగా ఈ సౌండ్ సిస్టమ్ వారు సూచన। ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి పాదాలు ఇప్పుడే కడిగారు। మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి స్వామివారి బాగా దాహమిస్తుంది। స్వామివారిని నోరు తీపిదనం చేయడం కోసం అని చెప్పి పెరుగు తేనె కలిసినటువంటి ఆ మధు పరకాన్ని స్వామివారికి ఇస్తున్నారు। అందరు గట్టి సభలు కొడతారు। మధుమాతారునాయ మధుక్షరంతి సుందరః మాధీర సంతోషదే మధురక్త మధోషది మధుభక్తార్థ భగవంతుడః మధుద్యోరస్న పిత మధుమా నామనస్య మధుమాగమస్య సూర్యః మా దీర్ఘాలో భవంతునః। తర్వాత స్వామివారికి అమ్మవారికి బొట్టు పెట్టి నూతన పట్టు వస్త్రాలు బంగారాభరణాలు అన్ని కూడా అలంకరిస్తున్నారు। అందరు ప్రార్థన చేసుకోండి। ఓం అర్చద ప్రార్చద ప్రియ మేధా భోర్చద అర్చంద పుత్రగా ఉదపరణ దుష్టద అర్చద ప్రార్చద అభివస్త్రా సువచనాన్యవిషాభిదేనో సుదుగా భూయమానః అభిచంద్రాభృతవేనో హిరణ్య పుష్పాన్। అందరు కనబెట్టుకోండి। స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తున్నారు। శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః। కళ్యాణ మహోత్సవకే నమః। యథాశక్తి ప్రత్యక్ష వస్త్రం సమర్పయామి। తర్వాత స్వామివారికి అమ్మవారికి అనేక రకాల వజ్ర వైడూర్యాలు బంగారాభరణాలు నగలు నట్ల అన్ని కూడా సమర్పణిస్తున్నారు। అందరూ గట్టిగా చప్పట్లతోటి సమర్పణిస్తుంది। తస్మై దేవాయ అభిషావిధేమ అత్యపూర్వోక్తేమ విశేషాయాం శ్రుతితో దూరసంకల్య కర్మ ప్రకారేణ ఈ కళ్యాణోత్సవంలో భాగంగా మరి ఆ రామచంద్రమూర్తి బ్రహ్మచర్యంలో ఏమైనా తెలిసి తెలియక తప్పులంగా చేసినట్లయితే ఆ దోషం పోవడం కోసం చెప్పి ఒక గోవును దానం చేస్తున్నారు। అందరు చెప్పండి। గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాద్ తస్మాద్ శివం మే స్యాద్ అతః శాంతిం ప్రయచ్చమే జగదంబ విశ్వపాలిని గోమాతకి। అందరూ రామచంద్ర పక్షాన మనమే గోం దానం చేస్తుంటే భావన వేసుకొని దండబెట్టుకోండి। తతః గాం సుజేత ఓం తతః శరణం పవిత్రం వినతం పురాణం తేన భూతస్తరతి విష్ణుతాని తేన పవిత్రేణ శుద్ధేన భూత అతి పాత్మానమరాజింతరేమ సిద్ధమనం భూతమిత్యుక్తే భూతం విరాడు తస్మాచ్ఛాయే తస్య దేశీయ తన్మౌషద్ధాః ఓం కల్పేదా అన్నం ప్రాణవన్నమాస అన్నం ప్రాణవన్నమావో అన్నం మృత్యుం సమజీవాతి మావో అన్నం బ్రహ్మాణ జలసం వదంతి అన్నమావ ప్రజనం ప్రజానాం తతః శివలికా నిధాయ। సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా మరి ఆ దంపతుల మధ్యలో యమనిక అంటే తెరవస్త్రాన్ని పట్టి అక్కడ మనము స్వామివారికి కన్యాదానం చేస్తున్నాము। అయితే కన్యాదానంలో భాగంగా మరి మహాసంకల్ప వ్రతం చెప్పాలి। నిజానికి వాళ్ళ రేపట్లో మానవుల పెళ్లి ఎలా అవుతున్నాయంటే వచ్చినటువంటి అతిథులు భోజనాలు చేయాలి
అనే భావన ఎక్కువ ఉంది. కనీసం అక్కడ కన్యాదానము చేసేటటువంటి సమయం కూడా లేనటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి మనుషుల కదా ఎలా జరిగినా కూడా దేవతామూర్తుల కళ్యాణాలలో ఈ మహాసంకల్పం చాలా ముఖ్యమైనది. అయితే ఈ మహాసంకల్ప పథకంలో ఎవరైతే కన్యాదాతలు అంటే ఇక్కడ ఈ వివాహానికి దాతలుగా ఉన్నారో వాళ్ళందరి చేత ఒక అర్చక స్వామి వారు పాదప్రక్షాళన చేస్తున్నారు. అయితే ఈ మహాసంకల్పాన్ని ఎవరైతే వింటారో ఆ మహాసంకల్ప గొప్పతనం ఎంత వస్తుంది. మొత్తం మన యావత్ భారతదేశం గొప్పతనం అంతా దాని చెప్పడం జరిగింది. మహాసంకల్పం జరిగేటప్పుడు ఎవరు ఎలాంటి ముచ్చట పట్టకుండా శ్రీ సీతాదేవి నమః అంటే అమ్మవారి పక్షాన్ని ఎంతమంది కలిసి చేయబెట్టండి. అమ్మవారిని కన్యాదానం చేయడానికి ఎంతమంది కలిసి చేయబెట్టారు ఒకసారి. రాముడి పక్షాన్ని ఎంతమంది ఇంతేనా? రాముడు సీతమ్మ ఇద్దరు కలిసి తిప్పి కొడితే ఇంకా ముందు లేదు. అంతేనా? మన కామాటి సత్తా భక్తులు అంతమంది ఉన్నారు. సీత అమ్మవారి పక్షం చేయబెట్టవస్తారు. ఈ మహాసంకల్పం అయిన తర్వాత అడుగుతాను, అప్పుడు ఎంతో పడుతుందో చెప్తాను. అర్థమైందా? అందరూ కూడా సాక్షాత్తు సీతమ్మ వారిని మీరు చేయలేబట్టిన వాళ్ళు మీ ఆడిబిడ్డగా భావన చేసుకొని ఆ అమ్మవారిని సాక్షాత్తు నారాయణ స్వరూపునటువంటి ఆ రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తూ భావిస్తూ రామ్ రామాయ నమః శ్రీరామాయ నమః అని నామస్మరణ చేస్తుండాలి. చెప్పే మహాసంకల్పంలో ఏమి వస్తున్నారో వినండి. విన్న తర్వాత ప్రశ్న వేస్తా. ఎవరైతే ప్రశ్నకు సమాధానం చెప్తారో అప్పుడు రామచంద్రుడు పాదాల దగ్గర ప్రత్యేక ప్రసాదాన్ని ఆలకిస్తారు. కాబట్టి నిశ్శబ్దంగా ఉండి ఎవరింటారో వాళ్ళకి ఆ ప్రసాదం దక్కుతుంది. సమాధానం చెప్పకపోతే ప్రసాదం ఉంటుంది, ఏముండదు. కాబట్టి దాన్ని ఇష్టపెట్టుకోండి. ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర అక్కడ కన్యాదానం ఒక దోసి పట్టుకోండి. ఒక దోసిలో నీళ్ళు వస్తుంది. ఓం తతః శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం మహాసంక కన్యాదానాంగత్వేన మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం చుక్క చుక్క వస్తున్నాయి. ఓం అథానంత వీర్యస్సు సమస్త జగదుత్పత్తి స్థితలే కారణస్య శ్రీ పరమాత్మనో భగవత శ్రీమదాది నారాయణస్య చింత్య అపరశక్త్యా ప్రియమానస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమాణానమనేక కోటి బ్రహ్మాండానానేకతమే అవ్యక్త మహదహంకార భూయుక్తేజో మాయాకాశాత్యావనేరావుదేశం మాది బ్రహ్మాండ ఖండయోర్ మధ్యే ఆధార శక్తి శ్రీమదాది సంస్థాగవిరాజితే శ్రీ కూర్మానంద తక్షక వాసి విపులకటోడగా సప్త మహాభక్త శంఖేష్ట మహానాగే ధ్రియమానే ఐరావత పుండరీకమావల సుభదాన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాశ పరిప్రతిష్ఠితానాం మధ్యే అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ లోకానాం ఉపరి భాగే భువర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యానాం షల్లోకానాం అధోభాగే చక్రవాలశీల మహావలయనాగమధ్యవర్తి महाकाय महाफणिराजशेषस्य शास्त्रमणामणिमण्डलमण्डिते दुग्धन्ति शुण्डात्कण्डोत्तम्भिरे अमरावत्य शोकवती भोगवती सिद्धवती गान्धर्वमण्डलगावती यशोवती पुण्यपुरी प्रतिष्ठिते लोकालोकाचलवलयते इन्द्राग्नियमनिरुतवर्णवाय कुबेरेशान्यातिष्ठितपाल समधिष्ठिते रवणेक्षुरासन्ति क्षीरोदकारव परीभूते जम्बू प्रत्यकुशत्वं शाकशालमय पुष्कराक्ष सप्तदीपयुते महेन्द्र मलय सत्यशक्ति मध्योक्षर पारियात्र सप्तकुलाचलेवदंग हिरण्य शृंगमालवत्किष्किंद ऋष्ये शृंग पंच ब्रह्मणगिष्टापुष्टिते गंगा भागीरथी यमुना गोदावरी नर्मदा तापी चंद्रभागा शर्मन्वती रेशवती कौशिकी गंडकी विश्वामित्री सरयू करतोया ब्रह्मपुत्री मही प्रभुत्वनेक पुण्यनदी विराजिते चंपकारण्य नैविशारण्य बद्रीकारण्य कामिकारण्य अद्भुतारण्य धर्मारण्य पद्मारण्य समस्त पुण्यारण्यानां मध्यदेशे अयोध्या मधुरा माया काशी कांची अवंतिका द्वारवती सप्तमोक्षवी विराजिते अंगवंग कलिंग काश्मीर कंभोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोळ पांड्य पुलिंदान पूर्ण दशान भोजक विदर्भ विदेह भाकिक बर्बरा केकन कोसर केकन कोंकण मत्स्य मत्रिक भूतल तेलंगाना स्वजते कार्तवीर सगर पूर्व पुरु कुत्त हरिश्चंद्राख्य शक्यदं दृश्यते नवनेक्षुद्रा संस्थितवे क्षीणोदकार परिवृते
भार्य किंबोज भद्राश्वक हरि हिरण्मय केतु महाराख्य न वर्षात्मिके वैदिकादि सत् संप्रदायाचार वेश भाषा भूषण अलंकारैः अष्टावध वर्णाश्रमाचार वचन परेगस्ते चतुर्वेद शरंग शब्द स्तुति इतिहास पुराणागम वीणा गाथा सूता भैषज नृत्य नाटकालंकार पंचाशत् कोटि विस्तीर्ण भूमंडले लक्ष योजन विस्तीर्ण जम्बू द्वीपे भारतवर्षे भरतखंडे श्रीशैलादि कैलासादिन मुपद भूमध्यरेखायाः इंद्रप्रदेशे सप्तश्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे नवम्याम् अद्यवासरः पुनर्वसु नक्षत्रस्य पुष्यमे नक्षत्रे भानुवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकर्मे एवं विशेषण विशिष्टायां शुभतिथौ धर्मज्ञान धर्म अभ्युत्थान ऋतुपूर्वक धर्म संस्थापन द्वारा प्राणि सत्ता विश्व कल्याण फल सिद्ध्यर्थम श्री परमेश्वरोद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम అందరూ కూడా ఒకసారి ఎవరి గోత్రాలు చెప్పుకోండి నానా గోత్రాణం ఎవరి ఇంటి పేరు వాళ్ళు చెప్పుకోండి నానా వంశానాం అందరూ మీ పేర్లు మీ కుటుంబ సభ్యులు చెప్పుకోండి నానా నామధేయానాం సకుటుంబానాం సా సమాజానాం అందరూ అస్మాకం అనుకోండి అసేవా సాగుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయారాలు ఈశ్వరార్థం ధర్మాసగామోక్షగద్ర ప్రభుషాత సిద్ధ్యర్థం శుచి స్మృతి ఉక్తబల ప్రాప్త్యర్థం యమా కృష్ణదేవతా కులదేవతా స్వరూప శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మ పరమాత్మన సకల సంపూర్ణానుగ్రహ ఫల సిద్ధ్యర్థం సంధ్యావాలుకాప సత్ర సుమంగళ పర్యంతం రాశే వర్షదాస్త్రావసానే ఏకైకవాలుకాపకర్షక్రమేణ సర్వాస్మితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిద్రాసిద్ధ్యర్థం ఇప్పుడు వధూవరైనటువంటి సీతారామచంద్రమూర్తి యొక్క గోత్ర ప్రవహిస్తున్నారు అందరూ శ్రద్ధగా వినండి ఓం యజుర్వేద శాఖ ఓం చతుస్థాపయంతం గోబ్రాహ్మణేభ్యో శివం భవతో యజుర్వేద శాఖాధ్యాయిని ఆంగీరస ఆయాస్య గౌరవత్రయాసే పురుణామిద గౌరవగోత్రోద్భవా చతుర్థ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సత్వస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక దివివంశోద్భవస్య స్వర్ణరవ మహారాజవర్ణానస్త్రీ చతుస్థాపయంతం గో మహాదేవేభ్యో శివం భవతో చతుర్వేద శాఖాధ్యాయిని ఆంగిరస ఆయాస్య గౌతమత్రయాసే పురాణిధ గౌతమగోత్రోద్భవా చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక దివివంశోద్భవస్య స్వర్ణరవ మహారాజవర్మ స్తోత్రీ చతుస్థాపయంతం గో మహాదేవేభ్యో శివం భవతో చతుర్వేద శాఖాధ్యాయిని ఆంగిరస ఆయాస్య గౌతమత్రయాసే పురాణిధ గౌతమగోత్రోద్భవా చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక దివివంశోద్భవస్య శ్రీరధ్వజ జనక మహారాజవర్ణ పుత్రీ ఓం ప్రతిస్థాపయంతం గోబ్రాహ్మణేభ్యో భవతో యజుర్వేద శాఖాధ్యాయిని ఆంగీరస ఆయాస్య గౌతమత్రయాసే పురాణిధ గౌతమగోత్రోద్భవా చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తత్వస్వరూపిణి చంద్రవంశ ప్రదీపిక దివివంశోద్భవస్య సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యా అందరి గట్టిగా చెప్పండి కొట్టండి సీతా మహాసాక్షి నామ్ని కన్యా ఇప్పుడు ఆ స్వామివారి యొక్క గోత్రపాలు ఇస్తున్నారు యజుర్వేద శాఖాధ్యాయిని వాసిష్ఠమైత్రావళ కౌండిన్యత్రయాసే ప్రణామిద వసిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ సూర్యవంశపావనాయ ప్రత్యాధీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశపావనాయ శ్రీమద్విశ్వావంశోద్భవస్య రఘు మహారాజ వర్మణోనస్త్రే చతుస్థాపయంతం గోబ్రాహ్మణేభ్యో శివం భవతో యజుర్వేద శాఖాధ్యాయిని వాసిష్ఠమైత్రావళ కౌండిన్యత్రయాసే ప్రవణామిద వసిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాధీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశపావనాయ శ్రీమద్ ఇక్ష్వాకువంశోద్భవస్య అజ మహారాజ వర్మణ పౌత్రాయ చతుర్థాపయంతం గోబ్రాహ్మణేభ్యో శివం భవతో యజుర్వేద శాఖాధ్యాయిని వాసిష్ఠమైత్రావళ కౌండిన్యత్రయాసే ప్రవణామిద వసిష్ఠ గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాధీతాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశపావనాయ శ్రీమద్ ఇక్ష్వాకువంశోద్భవస్య దశరథ మహారాజ వర్మణ పుత్రాయ ఓం చతుస్థాపయంతం గోబ్రాహ్మణేభ్యో శివం భవతో యజుర్వేద శాఖాధ్యాయిని
వాసిష్టమైత్రావరణ కౌండిన్యత్రయాశ్చర్య సర్వనామిద వశిష్ఠగోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ సత్వాధీశాయ సచ్చిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమతో గట్టి సఫలుడందరూ ఇక్ష్వాకు వంశోద్భవస్య సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్రవర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ ఓం గంగా బాలికాభిషేకం పర్యంతం రాశే భక్తివాత్రావధానే ఏకైక బాలికాపకర్షక్రమేణ సదా స్మితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్యనా సిద్ధార్థం సర్కృతిలే సూర్యవర్ణపర్యంతం రాశే భక్తివాత్రావధానే ఏకైక దినాపకర్షక్రమేణ సదా స్మితకాలే శాశ్వత బ్రహ్మలోకే నిత్యనా సిద్ధార్థం सर्षवे भ्रमंडल पर्यंतम राशे वत्सदास्तावधाने एकैक सर्षपापकर्षक्रमेण सर्वा समितकाले शाश्वत ब्रह्मलोके नित्यना सिद्धर्थम उदोलक्षबन्धम राशे वत्सदास्तावधाने एकैक लोमापकर्षक्रमेण सर्वा समितकाले शाश्वत ब्रह्मलोके नित्यना सिद्धर्थम अंदर కూడా చెప్పండి దశ పూర్వేషాం దశ అపరేషాం మతు వంశానాం मातृ वंशानां सर्वेषां पितॄणां शाश्वत ब्रह्मलोका नित्यनिवास सिद्ध्यर्थम् अग्निष्टोमा अतिरात्र आर्तोर्याम शांतपन वाजपेय पौंडरीका अश्वमेधादि शतक्रतोणा धर्मे च अर्थे च कामे च नातिचरितव्या धर्मे च अर्थे च कामे च नातिचरामि गोदाना भूदाना सुवर्णदाना सालंकृता कन्यादानम అహం విసృజే అందరూ కూడా స్వామివారికి ఆ సీతమ్మవారిని కన్యాదానం చేస్తూ భావిస్తూ ఇక్కడ మాట ఇస్తున్నారు. కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుందయ్యా అంటే వేదం ఏం చెప్తుంది అంటే అప్పుడు ఈ యొక్క కన్యాదానం చేసినట నేలపై నుంచి గంగమట్టిని తర్వాత గోధుమలని తర్వాత తెల్ల నువ్వులని తెల్ల ఆవాలని ఈ నేలపై నుంచి సూర్యమండలం వరకు ధ్రువమండలం వరకు చంద్రమండలం వరకు నక్షత్ర మండలం వరకు ఒక కుప్పలాగా విడిచి ఒక్కొక్క విత్తు నాటుకుంటూ పోతే ఈ నేలపైన ఎన్ని కోట్ల సంవత్సరాల సమయం పడుతుందో ఒక కన్యను దానం చేస్తే ఆ దంపతులు అన్ని కోట్ల సంవత్సరాల పాటు శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధార్థం అంటే శాశ్వతంగా బ్రహ్మలోకంలో నిత్య నివాసం ఉంటారని చెప్పి వేదం చెప్తుంది. నేను చెప్పట్లేదు, సాక్షాత్ వేదం చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి దగ్గర ఎంతమంది ఉంటారు? ఒక్కసారి చేయలేదు పెట్టండి. అంటే కంటే కూతురునే కనాలి. కన్యాదానం చేసిన వాళ్ళందరూ ఎక్కడ పోతారంటే శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటారు. అయ్యా మరి ఇంతకుముందు మేమందరం కూడా అమ్మవారి తరఫున చేరట్లేము, మాకు ఎట్లా కన్యాదానం రారా, అందరు రామధర్మాలు పడ్డారు అందరూ అని చెప్పి అనుకున్నారు. మరి ఎవరైతే కన్యలో అందరూ చూస్తుంటే డబ్బులు కొట్టుకోండి. మేము అమ్మాయికి అన్నాం, అమ్మాయికి అన్నారంటే వాళ్ళు ఎంతో పెట్టి పుట్టిన వాళ్ళు, కన్యాదానం చేసి యోగ్యత వాళ్ళకు ఉండేప్పటికీ వాళ్ళకు అమ్మాయి జన్మించాలి. అలాంటిది మరి అబ్బాయి పరిస్థితి ఎట్లా? అందరూ మరి మాకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు అయ్యాయి, మా మా పరిస్థితి మరి మేము బ్రహ్మలోకం వాళ్ళని మాకు అసలు దారి లేదా? ఇప్పుడు మాకు ఏంటి పరిస్థితి అంటే ఉంది. ఎట్లా? ఇలా దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు అమ్మవారి తరపున మనం కూర్చోవాలి. తర్వాత పేద ఆడపిల్లల్ని దత్తత తీసుకొని ఆ పేద పిల్లలకు పాల్గొని కన్యాదానం చేయాలి. చేస్తే అప్పుడు నీకు ఆ యోగ్యత వస్తుంది. కాబట్టి అమ్మాయి పుట్టిందని బాధగా భావించద్దు. అమ్మాయి పుట్టినే వాళ్ళ అదృష్టవంతుడు. కాబట్టి ఎన్నో చిన్న సుఖం ఉంటేనే వస్తుంది. అలా మనందరం అంటే మరి ఇక్కడ ఇప్పుడు ఎవరి తరఫున మనం అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున అలా సంశయం లేదు. మనం ఇద్దరు తరఫున ఉండాలి. మనకు బ్రహ్మలోకం కావాలి, వైకుంఠం కావాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు సామెతుంది కదా, గోపి అంటారు, గోడ మీద పిల్లి అని చెప్పి. ఇక మాట కూడా చంపుతారు కదా. అట్లా అమ్మాయి తరఫున జరగాలి, అమ్మాయి తరఫున జరగాలి.
మళ్ళీ ఇటు స్వామివారి కన్యను తీసుకోగానే మనం వెంటనే తెచ్చేసేయాలి. అప్పుడు ఏంటంటే సీతమ్మ వారు కూడా మనమ్మ వారు అవుతుంది. అలా అందరి పక్షాన మన ఆడిబిడ్డగా మన సీతమ్మ వారిని మనం భావన చేసుకొని సాక్షాత్ మనందరికీ అరుడైనటువంటి నారాయణ స్వరూపమైనటువంటి జగన్నాటక సూత్రాది జగద్రక్షకుడు ఆచాను భావుడు అరవింద దళాయతాక్షుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమైనటువంటి ఆ రామచంద్రమూర్తికి మనము కన్యాదానం చేసినాము అని చెప్పి అందరూ చెప్పండి. రామార్పణం రాజా రామచంద్ర భగవానికి. ఇక ఇప్పుడు స్వామివారి కన్యాదానం పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ సుమూర్త సమయంలో వ్యవహారంగా వేసినటువంటి మంగళాష్టకాలు ఇక్కడ పఠనం జరుగుతుంది. తర్వాత ఆ స్వామివారి పెట్టేటటువంటి జీలకర్ర బెల్లం సమయం ఎంత చూపిస్తారు, అందరూ కూడా దర్శనం చేసుకోండి. మీరు అక్కడి నుంచే స్వయంగా మీరే పెట్టినట్టుగా భావన వేసుకొని ప్రార్థన వేసుకోండి. అందరి పక్షాన ఇటువంటి అర్చక స్వాములు మనకు ఈ యొక్క సుమూర్త సమయాన్ని చేస్తారు. అత్యపూర్వం విషయం కన్యాకరక సంపన్నాం కలగా భవేత శాస్త్రలోకే దిగీషయా కన్యే మహాత్మో భూయాః కన్యే మా కన్యా ప్రాప్తాం పంచభూతా సాక్షి సర్వదేవతాః కన్యా ప్రాప్స్యామి మార్గసిద్ధయే. ఓం తతః అత్యపూర్వం దేవం విశేషణ విశిష్టాయాం శుభదితో శుభ సంకల్పిత కర్మ ప్రకారేణ. ఓం తతః సుముహూర్త పర్వకాలే మంగళాష్టకాన్ని పఠేత్. ఓం తదేవ లక్ష్యం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ బలం తదేవ లక్ష్మీమతే శీఘ్రం స్మరామి. శుభం భవతు. సావధాన విఘ్నేశ్వర విఘ్నవిఘ్నకారి నిర్విఘ్నకార్యేషు ఫలప్రసిద్ధిం విఘ్నేశ్వర నామ సురేష సూక్తో తథోబలాభ్యాం వరదా భవంతు. శుభం భవతు. సావధాన సావధాన ప్రహోతే సావధాన. కమనీయ కోమలకరైయాధ్యాక్షదారోపణం కన్యాదానం సురగురుం ప్రాగీశానుగ్రహం బాహ్యోకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయో వివాహ సమయే దేదీయదా మంగళం. సావధానా సుమహోర్తే సావధానా సులగ్నే సావధానా. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందరి కోమలాంగి పీతాంబర రత్న విభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. శుభం భవతు. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. పత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. శుభం భవతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. ధారక్యాః కమలామలాంజలిపుటే యాస్పత్పరాగాయితాః యస్తారాఘవమస్తకే విలసత్కుండప్రసూనాజితాః హస్తాశ్చామలకాయకాంతికలితా యా ఇంద్రనీలాజితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామవైవాహికాః. శుభం భవతు. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. బీజాపూరగణేక్షకార్మరుధా రజక్రాజపాశోత్తలాత్ వ్రీహగ్రస్తవిశానరత్నకలశోద్యత్కరాంభోరా ధేయో వల్లభయా సవత్కరయా శిష్టోజ్జలఘోషయా విశ్వాత్పత్తి సంస్థితికర విఘ్నేశైష్టార్థదః. శుభం భవతు. సావధాన ముహూర్తే సావధాన సులగ్నే సావధాన. అందరూ చక్కగా ప్రార్థన చేసుకోండి. ముహూర్తం జరిగేటప్పుడు వధువులను ఎవరు చూడాలి? ఫోటోగ్రాఫర్ చూడాలి. అది ఇప్పుడు సాంప్రదాయం. కానీ
వధువులు చూడాల్సింది ఒకరి కళ్ళల్లో ఒకరు చూడాలి. ఆ చూపు శుభమేలే ఈ యొక్క సుముహూర్తం. కానీ ఇప్పటి కాలంలో ఆ యొక్క ఫోటోగ్రాఫర్లు వారు తల పైకి తల పెట్టడము కింద పెట్టడం ఎందుకోసం అంటే ఫోటో సైకిల్ రాకపోతే డబ్బులు అడుగుతాం. వాళ్ళ బాధ వాళ్ళకి వీళ్ళ బాధ వీళ్ళు. కానీ వివాహం అయిన తర్వాత లేని వాళ్ళు మనస్పర్ధలు ఎప్పుడు వస్తాయంటే ఇలాంటి మాట వస్తాయి. కానీ ఇక్కడ కమిటీ వాళ్ళు అద్భుతం చేశారు. నిజానికి మరి రామచంద్ర ఎవరు చూడాలి, సీతమ్మ అని చూడాలి. సీతమ్మ ఎవరు చూడాలి, రామచంద్రుడు చూడాలి. కానీ వాళ్ళిద్దరూ ఆ పుణ్య దంపతులు ఎవరు చూస్తున్నారంటే మేము కాదు చూడాల్సింది, మమ్మల్ని ఆశ్రయించే సమస్త భక్తులు మేము చూస్తామని చెప్పి ఆ దేవతాభక్తులు చాలా మందికి కుటుంబ సమయం వస్తుంది. ఈ వేదిక అదవికుండా అయిపోతుంది కదా అని ఇటు పెట్టించారు, అది తూర్పు కదా మంచిగా అయిపోయారని చెప్పి. కానీ మీరేం చేశారంటే ఎప్పుడైనా సరే గుళ్ళో దేవుడు తూర్పుకుంటారు, కానీ మన ఇంట్లో దేవుడు పశ్చిమాముఖం నుండి ఆ సూర్యుడికి అభిముఖంగా మనం నిలబడాలి. ఆయన సూర్యవంశ పావనుడు, సాక్షాత్తు సూర్య భగవానుడు ఎటు ఉదయిస్తాడు, తూర్పు ఉదయిస్తాడు. మన సూర్యుడు ఇదొస్తుంటే మనం నీవు చూస్తే ఆయన మనం చూడడు. కాబట్టి సూర్యవంశం నుంచి అంటే ఆకాశం నుంచి దిగివచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తి మన కోసము మన వైపు తిరిగి ఆ సీతమ్మ వారు కూడా ఎటువైపు తిరిగి వాళ్ళ చూపులు ఎవరు చూపిస్తున్నారంటే నా భక్తులు చూపిస్తున్నారని ఆ కాంతి అద్భుతమైన కాంతి. కాబట్టి ముహూర్తం పెట్టే సమయంలో ఎవరైతే ఏ చూడనా సరే చూడాలనుకున్న ప్రతి కన్ను రామచంద్రమూర్తి సీతమ్మ వారు కళ్ళను చూస్తే చాలు మనకు ఉండేటటువంటి సమస్త దరిద్రాలు అన్ని కూడా పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు అమ్మవారికి జిలగబెల్లం పెట్టిన తర్వాత వెంటనే తెరదీయద్దు, చెప్పినప్పుడు తెరదీయాలి. ఒక్క జిలగబెల్లం అందరు చూపిస్తారు, అందరు దండం పెట్టుకోండి. రాజాది రామచంద్ర భగవానికి అందరు పొద్దున టిఫీ చేసి వచ్చారు కదా, మరి టిఫీ చేసిన తర్వాత శబ్దం కలిసి నాగి వినిపిస్తారు, దత్రానికి వినిపించాలి. రాజాది రామచంద్ర భగవానికి అయ్యో వినిపిస్తుంది. అయోధ్య దగ్గర ఉంది, పెద్ద దగ్గర ఉంది, ఉత్తరప్రదేశ్ వినిపించాలి. రాజాది రామచంద్ర భగవానికి అందరూ చక్కగా ప్రార్థన చేసుకోండి. ఈ చిరకల బెల్లం స్వయంగా మీ చేతులతోటే మీరే ఆ అమ్మవారి చేతిలో పెట్టినట్టుగా స్వామివారి చేత భావిస్తోండి. ఆ కళ్యాణమూర్తులు ఒకరికొకరు స్వయంగా వారే పెట్టుకున్నట్టుగా భావిస్తోండి. ఈ అద్భుతమైనటువంటి చట్టాన్ని మనందరం కూడా వీక్షిద్దాము. అందరూ కూడా చెప్పండి. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమతు వెంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టి పాటలు కొట్టాలి. ఈ శబ్దము అయోధ్య వినిపించాలి. ఓం ఇప్పుడు ఈ గిరిగడలో పెట్టుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు నా స్వామి చూస్తానని చెప్పి ఆ సీతమ్మ వారు ఎప్పుడెప్పుడు నా ధనపని చూస్తానని చెప్పి ఆ రామచంద్రమూర్తి ఎదురుస్తున్నారు. నిజానికి జీలగర్ర బెల్లం పెట్టుకునే అందరూ డబ్బులను ఎప్పుడూ చూసుకోవద్దు. కానీ ఈ కాలంలో జీలగర్ర బెల్లం పెట్టే కంటే ముందే అన్ని కార్యక్రమం పూర్తి అయిపోతున్నాయి. అది మన దౌర్భాగ్యం. కాబట్టి మరి ఇక్కడ కమిటీ వాళ్ళు చాలా హుషారుగా చేస్తారంటే సీతమ్మ వారి పక్షాన ఉంటూ ఆ సన్నటి జాలిలాగా పెట్టేది అది నిజంగా కనిపించద్దు. కానీ ఆ సీతమ్మ వారు మెల్లమెల్లగా తన చూపులతోటి తొంగి తొంగి రామచంద్రమూర్తిని చూస్తూ ఆ రామచంద్రమూర్తి కూడా సీతమ్మ వారు చూస్తున్నారు. ఆ దేవస్త్రాన్ని మెల్లిగా తీయండి. ఓం అభ్రాతుర్ణాపతి
ఇంద్రాభు మళ్ళీ జరుగుతుంది సభలో అందరూ కూడా తొలి చూపులు చూసుకుంటున్నారు దేవాలతో శ్రీ సీతారామచంద్ర దేవతాభ్యో నమః. ఇప్పుడు ఆ దేవీ దేవేలకు పూర్వాల సందర్భంగా చక్కటి నృత్యాన్ని ఈ యొక్క కమిటీ సభ్యులు చేయబోతున్నారు. ఆ యొక్క ఈ సందర్భంగా మేళం వాళ్ళు చక్కటి గీతాన్ని మేళ తాళాలతో చక్కగా నృత్యాన్ని మనం ఇక్కడ భద్రపరుస్తాం. మన స్వామి పేరు పంపిస్తుండాలి. రామచంద్ర భగవానికి దీపాన్ని వాళ్ళ ముందు తప్పటి వాళ్ళని ప్రోత్సహించాలి. స్వామివారి ముందు జరిగేటటువంటి ఈ నృత్యకేది సాక్షాత్ రామచంద్ర ముందు వస్తున్నారు. రాజాది రామచంద్ర భగవానికి అందరినీ చెప్పే ప్రజలు చెప్తున్నారు. సత్యాన్ని నందన రామ రామ సత్యవతార రామ రామ సత్యాన్ని నందన రామ రామ సత్యవతార రామ రామ ధర్మని నందన రామ రామ ధర్మవతార రామ రామ నిరంజన రామ రామ సత్యవతార రామ రామ నిరంజన రామ రామ ధర్మవతార రామ రామ సత్యనిరంజన రామ రామ సత్యవతార రామ రామ నిరంజన రామ రామ జ్ఞానవతార రామ రామ రామచంద్ర భగవానికి అందరూ పూలను ఇచ్చండి. అందరూ ప్రార్థిస్తుంది. పూలను చూసి ఏమొస్తుందంటే పుష్పాన్ని ప్రాంతం సౌశ్రేయసమస్తు. పూలమాలను సమర్పించిన, పూలను తాకిన, పూలను దర్శనం చేసుకున్నా మన శ్రేష్ఠులు చేయనటువంటి సంఖ్యలు వెళ్తుంది. కాబట్టి అందరూ చక్కగా ప్రార్థన చేసుకోండి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమారా అప దగ్గర నిలబెట్టండి. పశుమాన్ భవతి ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనం ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి శోభా అగ్ని ఆయతనవాన్ భవతి ఏవం వేద ఏవం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి రాజుర్వాహమాయతనం రాజవనం వేద భోమే రాజవన ఏవం వేద ఆయతనవాన్ భవతి. ఓం పుష్పమాలికాధారమస్తు పుష్పమాలికాధార
सूर्यादीना नवानां ग्रहाणां ग्रहाणां द्वादशादित्याः अत्यन्तान् पुण्यता फलसिद्धिरस्तु नमस्करोतु। దయచేసి అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, దయచేసి వేదికపై అందరూ కూర్చోవాలి. కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు అమ్మవారికి మాంగళ్య పూజ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొక 15-20 నిమిషాలు కార్యక్రమం పూర్తిగా వస్తుంది. కాబట్టి అందరూ దయచేసి కూర్చోండి, దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందే సూచన ఇస్తున్నాం. వేదికపై అందరూ కూడా అందరూ కూర్చోండి. దయచేసి భక్తులకు భగవంతుడు అనిపించాలి, మన వీపులుగా తెప్పియాల్సింది. దయచేసి అందరూ కూడా కూర్చొని సహకరించవలసిందిగా సూచన ఇస్తున్నాము. రాముడి చుట్టూ కూడా అందరూ కూడా కూర్చొని దయచేసి అందరూ మీద పడ్డట్టు ఉండకండి. దయచేసి అందరూ కూడా మీ స్థలాల్లో కూర్చొని సూచన ఇస్తున్నాము. అత్యపూర్వోత్తేరమ్ర విశేష విస్తాయాం శివజలో పూర్ణ సంకల్పిత కర్మ ప్రకారేణ ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదవులు, ఇక్కడ కూర్చున్నటువంటి బయట ఉన్నటువంటి సువాసిని అందరూ కూడా చెప్పండి. మమ ఆజన్మాంతం అఖండ సౌభాగ్యద ఫల సిద్ధ్యర్థం మాంగళ్య దేవత పూజాం కరిష్యే సర్వమంగళ మాంగళ్యే.